హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని అమావాస్య సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 5:21 ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ 3వ తేదీన ఉదయం 7:24 ముగుస్తుంది. కనుక పొలాల అమావాస్యను సెప్టెంబర్ 2వ తేదీన జరుపుకుంటారు. పొలాల అమావాస్య ఉదయం 4:38 నుంచి 5:24 వరకు బ్రహ్మముహూర్త సమయం ఉంటుంది. ఈ రోజున ఉదయం 6:09 నుండి 7:44 వరకు పూజలు నిర్వహించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. హిందూ మతంలో పొలాల అమావాస్య రోజుకి ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు తులసి మొక్కకు ప్రదక్షిణ చేసే సాంప్రదాయం ఉంది. జీవితం సుఖ సంతోషాలతో కొనసాగటానికి, పిల్లలు సౌఖ్యం కోసం మహిళలు పొలాల అమావాస్య రోజున ఉపవాసం ఉంటారు. దుఃఖాల నుండి బయటపడటానికి తులసి మొక్కకు ప్రదక్షిణ చేస్తారు. ఈ రోజున తులసి మొక్కను పూజించటం, ప్రదక్షిణ చేయటం ద్వారా మహిళలు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ రోజున తులసి మొక్కకు ప్రదక్షిణ చేయటం వల్ల కష్టాలు, దుఃఖాలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. ఇక పొలాల అమావాస్య రోజున తులసి ప్రదక్షిణ విధానం ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. సోమవారం అమావాస్య రోజున ముందుగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించాలి. తులసి మొక్కను గంగాజలంతో కడిగి శుభ్రం చేసి అలంకరించాలి. తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించి ధూపం వేయాలి. తులసి మొక్కను పుష్పాలు, చందనం మొదలైన వాటితో అలంకరించాలి. తులసి మొక్కను సవ్య దిశలో 108 సార్లు ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః లేదా ఓం తులసి మాతా నమః అనే మంత్రాన్ని జపించాలి. తులసిని సకల దేవతలకు ఇష్టమైనదిగా భావిస్తారు. అంతేకాదు, ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవటం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. విష్ణుమూర్తికి తులసి దళాలను నైవేద్యంగా సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. తులసి మొక్కను ఇంటి ఆవరణలో లేదా ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. పొలాల అమావాస్య రోజున తులసికి ప్రదక్షిణ చేయటం ద్వారా అన్ని రకాల దుఃఖాల నుండి విముక్తి పొంది జీవితంలో సుఖ సంతోషాలను పొందుతారని నమ్మకం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ యూట్యూబ్ ఛానల్.